హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో టమాటో పలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ను వేసుకోవాలి. రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళను వేసుకొని మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 5 టమాటాల వరకు వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని టమాటాలను ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా తొక్క సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత టమాటాల పైన ఉన్న తొక్కని తీసేయాలి. ఇలా అన్నీ తీసిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి.
నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హోల్ గరం మసాలా వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనాస, జాపత్రి, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అరకప్పు వరకు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. 2 టమాటాల వరకు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, వన్ టేబుల్ స్పూన్ కారం, వేసుకొని కలుపుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. లేదా మనం ముందుగా నానబెట్టుకున్నప్పుడే 2 గ్లాసులు వేసుకుంటే అందులో మిగిలిన వాటర్ అంతా వేసేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి. ముందుగా కొంచెం సాల్ట్ వేసాము కాబట్టి రుచి చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి.
నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు అనేవి ఇలా దగ్గరికి ఎగిరిపోయి ఉంటాయండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన టమాటా పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన టమాటా పులావ్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.